1990 approximately dash part of India's population was employed in agriculture. చూసారా 2024లో అడగలేదు, 2024 సర్వే బేస్ చేసుకొని అడగలేదు, ఏమడిగాడు 1990లో అడిగాడు. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. అంటే 1990 దశకంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఎంతమంది ఆధారపడ్డారు, ఎంత శాతం మీద ఆధారపడ్డారు అనేది చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఇది మొన్న రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి జైల్లో అడిగినది. 50%, 57%, 45%, 65%. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. 1990 దశకంలో జనాభా ఎంతమంది వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు? సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ కెప్ట్ 57% అనేది అనుకున్నారు, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ వన్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 65%. ఎంత ఉంది? 1990లో చూసుకుంటే 1990లో చూసుకుంటే మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడింది, వ్యవసాయ రంగం మీద ఆధారపడింది వచ్చేసి మనకి 65% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో 2014కి వచ్చేసరికి 2014కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 55%కి తగ్గింది. 2014కి వచ్చేసరికి వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వాళ్ళు, ఎంగేజ్ అయిన వాళ్ళు, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయిన వాళ్ళు 55%. నౌ వాట్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్? మరి అక్కడితో ఆగిపోయిందంటే 2024లో ఆల్మోస్ట్ 42%కి పడిపోయింది. సో మెల్లమెల్లగా ఆ యొక్క లేబర్ ఫోర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఆ వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్ నుంచి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎటువైపు షిఫ్ట్ అవుతున్నారు? ఎస్, ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉందో, పారిశ్రామిక రంగం మీద, అండ్ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో సేవా రంగం వైపు వాళ్ళు మరలిపోతున్నారు, డైవర్ట్ అవుతున్నారు అన్న సంకేతాలు అనేది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ వాళ్ళు డాటాతోని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో మెల్లమెల్లగా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ మీద ఉన్న డిపెండెన్స్ అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా? నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్. ప్రతిసారి కూడా ఇలాంటి క్వశ్చన్సే అడగాలనే రూల్ ఏం లేదు కదా. దాని యొక్క కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్ అప్రోచ్ అంటాం దీన్ని. ఆ యొక్క హోలిస్టిక్ అప్రోచ్ ఆధారంగా మనం ఈ సెషన్స్ అన్ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనము దీనికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్ క్లాస్ అనేది కూడా యూట్యూబ్ సెషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి తగ్గట్టుగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక సెషన్ అనేది తీసుకోవడం జరిగింది, 1 hour సెషన్. సో ఇప్పుడు వచ్చేసి మన పాపులేషన్కి సంబంధించింది. సో అలా ఒక్కొక్క టాపిక్ అనేది చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ద రైట్ ఆన్సర్ ఈస్ 65% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొంచెం ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు, సర్వీస్ సెక్టార్ వైపు లేటెస్ట్ బడ్జెట్ ఆధారంగా కూడా కొంచెం ఆ బడ్జెట్లో ఉన్న అంశాలు కూడా కొంచెం బై హార్ట్ చేయండి అమ్మా, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా దీన్ని అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఫైనల్ డాటా ఆఫ్ సెన్సస్ 2011, ద లిటరసీ రేట్ హ్యాస్ రిజిస్టర్డ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ డాష్ పర్సంటేజ్ పాయింట్ సిన్స్ 2001. ఎంత అనలిటికల్గా అడిగాడు చూడండి. అంటే వాడు డైరెక్ట్గా 2011, సార్ మీరు ఇందాకే చెప్పారు కదా 2011లో మాకు చాలా షార్ట్ కట్గా 3/4 గుర్తుపెట్టుకోమని, మేము ఆల్రెడీ దాన్ని 3/4 అని చెప్పేసి మేము ఆన్ అండ్ యావరేజ్గా అప్రాక్సిమేషన్ గుర్తుపెట్టుకున్నాను. కానీ వీడు చూస్తేనేమో 2001 నుంచి 2001 నుంచి 2011 వరకు ఎంత శాతం పెరిగింది, ఎంత పర్సంటేజ్ పాయింట్స్ పెరిగిందని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇదనే కాదు, జనరల్గా ఈ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, జనరల్గా ఆర్ఆర్బి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, నేను నాకున్న అనుభవం ప్రకారం ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క చిన్న మీకు ఒక ట్రిక్ అని చెప్తాను. అంటే ఆన్సర్ తెలియకపోయినా కానీ మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ఫియర్. వై దెర్ ఈజ్ నో నీడ్ టు ఫియర్? ఎందుకంటే మీరు ఎక్కువగా మీరు ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటి, మీకు ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి? ఆబ్వియస్లీ అర్థమెటిక్, రీజనింగ్, మెన్సురేషన్, మ్యాథమెటిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటివే కదా జనరల్గా చూసుకుంటే. కాకపోతే ఇప్పుడు జనరల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ఈక్వల్ నాలెడ్జ్, వాళ్ళందరూ కూడా జస్ట్ జనరలైజ్డ్గా వెయిటేజ్ అనేది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ అనేది జనరల్ స్టడీస్ మీద చూపించడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎన్కౌంటర్ అయినప్పుడు మీ మైండ్లో ఫస్ట్
మెదిలే ఆలోచన ఏంటి, అరే ఈ క్వశ్చన్ అనేది నాకు తెలీదు, నాతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇది ఆన్సర్ చేస్తారేమో అన్న భయం అనేది, ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్లో ఈ దశలో కూడా మీకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదంటే డెఫినెట్లీ యువర్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, నాకే కాదు నా యొక్క కో ఆస్పిరెంట్, నేను ఇంత కష్టపడి ఇంత డాటా సేకరించి ఇంత జనరల్ నాలెడ్జ్ తెచ్చుకున్న నేనే ఆన్సర్ చేయలేకపోయాను, డెఫినెట్లీ నో వన్ కుడ్ ఆన్సర్ అని చెప్పేసి మీరు డైరెక్ట్గా దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అన్లిమిటెడ్ అంటే బౌండరీలెస్ కదా, సబ్జెక్ట్స్ అనేది జనరల్ స్టడీస్ అనేది ఇట్ ఇస్ అ బౌండరీలెస్, లిమిట్లెస్. ఎక్కడి నుంచి బిట్టి ఎలా అడుగుతాడో కూడా తెలియదు. అఫ్ కోర్స్ 99% ఆఫ్ ది బిట్స్ ఆర్ 90% ఆఫ్ ది బిట్స్ మనకి నోన్ సోర్సెస్ నుంచే వస్తుంది. ఎందుకంటే జీకే ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి, ఆర్ఆర్బీ కానీ ఈ యొక్క గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి టైర్ 1 కానీ టైర్ 2 కానీ. బట్ కొన్ని క్వశ్చన్స్ అనేది యూ కెన్ ఎలిమినేట్ అండ్ యూ కెన్ ట్రై టు స్కోర్ ఇన్ ద ఈ యొక్క వేరే ఏదైతే టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అందులో మీరు స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. సిన్స్ ఇది మీకు అంతగా ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్ట్గా తెలియకపోయినా కానీ మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళచ్చు. కానీ దీనికి ఆన్సర్ చేసేదమ్మా ఎస్ 9.2%. ఎంత ఉంది? 9.2%. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్ 9.2% ఏదైతే ఉందో ఈ 9.2% అనేది ఇది రైట్ ఆన్సర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ 9.2% అనేది ఎలా చెప్తున్నారు సార్ అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎస్ 2011లో చూసుకుంటే 2001లో చూసుకుంటే మన లిటరసీ రేట్ వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించిన లిటరసీ రేట్ వచ్చేసరికి 64.8%. అదే మన 2011కి సంబంధించి 2011కి సంబంధించిన ఆ యొక్క లిటరసీ రేట్ వచ్చేసి అరౌండ్ 74% ఉంది కాబట్టి సో దాదాపుగా చూసుకుంటే మనకి ఆ యొక్క 9% అనేది యావరేజ్గా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. 9.2% అనేది. సో ఈ డాటా చెప్పే కదా, డాటాని కంపేర్ చేసే క్వశ్చన్స్ అనేది ఒకవేళ ఫ్యూచర్లో వస్తే మాత్రం యూ కెన్ కొంచెం దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? డోంట్ టేక్ రిస్క్ అనేది తీసుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి.